టైం వచ్చేసి అయితే రాత్రి కరెక్ట్ 11:08 అయితే 11:10 అవుతుంది. ఇప్పుడు వీడియో తీసేటప్పటికి స్టార్ట్ చేసేటప్పుడు 11:08 అయింది. ఇప్పుడు చూడండి మన కిచెన్ ఎలా రష్ ఉందో. ఇలా చూపెట్టిన రెడీ కొట్టిన ఒక స్విగ్గీలో ఆర్డర్ అయితే పోతుంది. తీసుకోండి, కిందికి వస్తుంది. పికప్ కొట్టుకున్నారండి? ఓకే, అది పోయింది. ఇంకొకటి పప్పు కర్రీ ఉంది, ఇంకొకటి వచ్చి చికెన్ కర్రీ. ఇది ఫ్రై చేశాను, ఇంకా మసాలాలు వేయాలి. కరెక్ట్ 11 అవుతుంది, 11 బాగా అవుతుంది. ఇది అన్నమాట. రేపు పొద్దున్నే వ్రతం చేసుకోవాలి. దేవుడి దయ వల్ల ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడే సాయంత్రమే స్టార్ట్ అయినాయి. పొద్దుంతా ఒకటే ఆర్డర్ చేసిన, సాయంత్రం మొత్తం అసలు ఆర్డర్సే లేవన్నమాట. ఇప్పుడే ఒక 2 వచ్చినాయి, అది కూడా 10:40కి అట్లా వచ్చినాయి. ఇది ఒకటి 11కి వచ్చింది అనమాట. ఇది చేస్తున్నాను. ఇది పోయేసరికి ఇంకో అరగంట పడుతుంది. చికెన్ కర్రీ, ఇంకా పప్పు, ఇంకొకటి పచ్చడి ఉన్నది. ఏమైందా ఊర్లలో అయితే మధ్యరాత్రి కదండి, 11:30 అవుతుంది. ఇంకా డెలివరీ పర్సన్ వచ్చేసరికి అయితే 9 minutes అవుతుందట. ఇది చూపిద్దాం. నేనైతే పప్పు ప్యాక్ చేసి పెట్టాను. ఇది పులిహోర కలుపుతున్నాను. ఏంటిది నిమ్మకాయ పులిహోర. చికెన్ ఉడుకుతుంది, చూపించి అటు బయటికి కూడా చూపించి చీకటి అన్నమాట. ఈ 3 ప్యాక్ చేస్తే ఇది ఇచ్చేస్తే ఇంకా అయిపోద్ది ఆర్డర్. ఇట్లా ఓకేనా? ఇట్లా ఆర్డర్ అట్లా ఉడుకుతూ ఉంటుంది కదా, అట్లా ఉడుకుంటే ఇట్లా అయినా ప్యాక్ చేసుకుంటూ అలా కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఇట్లా గిన్నెలు ఇలా గిన్నెలు ఇలా చేసుకుంటూ ఉంటా. ఎందుకంటే ఆర్డర్ ఇచ్చే లోపల ఇది క్లీన్ అయిపోతుంది. అక్కడ 1-2 గిన్నెలు పడితే అవి నిలబడిపోతే ఇంకా ఆర్డర్ చేయగానే వెళ్ళిపోయి పడుకోవచ్చు అనమాట. ఆర్డర్ అవుతుందని అలానే చూస్తున్నాను అనుకోండి, పనంతా ఇలానే ఉండదు. అందుకే అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఉంటా. అందుకే ఈజీ అయిపోతుంది కొంచెం. చెప్పరా, పికప్ కొట్టుకోండి. అయిపోయిందా? పికప్ అయిపోయిందా? ఓకే అండి. ఇలా అండి. పాపం డెలివరీ బాయ్ ఈ గల్లీకి రాబోయి ఆ గల్లీకి వచ్చిండు. నైట్ పూట కదా, వాళ్ళకి కూడా కొంచెం గల్లీలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి కదా. ఇదన్నమాట. ఇప్పటికైతే కరెక్ట్ 11:50 అవుతుంది. ఈ చాయ్ మరుగుతానే ఉంది. ఈ చాయ్ కొంచెం ఇంకా కడుపులో పోసేసుకొని కళ్ళు మూసుకోవాలి. బాయ్ అండి.